మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో రెండవ రోజు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిత్య పౌల్ట్రీ ఇంటిగ్రేషన్ సంస్థ లక్ష్మారెడ్డి అంజిరెడ్డి సహకారంతో 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అన్నప్రసాదం స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బసవప్ప, వడిపంతులు, ఆలయ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, నమూద్రి గుప్తా, మాజీ కోశాధికారి సింహం, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క పౌరోహితులైన హరి శర్మ గారు ఇది ఆలోచన చేసి భక్తులు రావడం లేదనే ఉద్దేశంతో మరి ఒక సుమారుగా 20 రోజులు పొడిగించడం జరిగింది. మరి ప్రతిసారి ఫిబ్రవరిలో చేసేది ఇప్పుడు మార్చిలో చేస్తున్నాము. మరి రాబోయే సంవత్సరంలో కూడా మార్చిలోనే ఒక కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మాధవానంద స్వామి వారి అనుగ్రహంతో వారి ఆదేశానుసారం మేము కార్యక్రమాలు చేస్తున్నాము. గత డిసెంబర్లో కూడా మరి మహారుద్రం అనే కార్యక్రమం చేస్తే సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులు హైదరాబాద్ నుంచి ఇంకా వివిధ జిల్లాల నుంచి తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ యొక్క క్షేత్రం సందర్శించి మహారుద్ర కార్యక్రమంలో పాల్గొని మరి యొక్క ఆలయ వైభవాన్ని ఆయన యొక్క మల్లికార్జున స్వామి దేవస్థానం ఉత్సవ క్షేత్రం నందు ఇది 48వ వార్షికోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు శివపాత్ర కళ్యాణోత్సవము జరుపుకోవడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు వచ్చి తీర్థప్రసాదం స్వీకరించగలరు. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది.